ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ పేషెంట్ మాత్రం చనిపోయిండు అని ఒక డాక్టర్ సీరియస్‌గా బయటకొచ్చి చెప్తే ఎట్లా ఉంటదో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒరాకిల్ పరిస్థితి కూడా అట్లే ఉంది. సో, దాదాపు 13,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. సో, ఆ లెక్క ఇంకా మించే అవకాశం కూడా ఉంది. సో, ఏఐ ఎఫెక్ట్ ఒరాకిల్ పైన పడుతుందా? సో, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? అండ్ మనకుండే లేబర్ చట్టాలు ఇంటర్నేషనల్ కంపెనీల పైన ప్రభావం చూపే అవకాశం ఉంటదా? సో, ఈ సంక్షోభం నుంచి ఐటీ ఎంప్లాయీస్ బయటపడాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ప్రెజెంట్ మనతోటి ఐటీ ఎంప్లాయీస్ కోసం ఒక ఫైటర్ ఉన్నారు. శ్రీధర్ గారు. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఏంటి ఒరాకిల్? కంపెనీ చూస్తే మంచి ప్రాఫిట్స్‌లో ఉంది. కానీ ఆ ఇంపాక్ట్ చాలా డిఫరెంట్‌గా ఎంప్లాయీస్ పైన కనిపిస్తుంది. మేడం, నా ఈ జెన్జెడ్ ఐటీ ఉద్యమానికి స్ఫూర్తి హే మార్కెట్. హే మార్కెట్ అనేది చికాగోలో ఒక సెంటర్ మేడం. 1880స్లో అనుకుంటా. హ్మ్. 8 గంటలకు మించి పని గంటలు ఉండకూడదని చెప్పేసి ఇక్కడ పెద్ద ఉద్యమే జరిగింది. హ్మ్. కానీ ఈ రోజుకి కూడా హైదరాబాద్ హే మార్కెట్ ఉన్న ఉద్యమానికి కూడా జెన్జెడ్ ఐటీ మూవ్మెంట్కు హే మార్కెట్ హైదరాబాద్ అని పెట్టాను. హ్మ్. ఏమని పెట్టానంటే ఇప్పటికి కూడా నేను ఒరాకిల్లో పనిచేసినప్పుడు 16 గంటలు పనిచేశాను మేడం. హ్మ్. 16 గంటలు పనిచేశాను. ఈవెన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు పనిచేశాను. హ్మ్. నా బర్త్‌డే రోజు కూడా నాకు లీవ్ దొరకలేదు మేడం యాక్చువల్‌గా. నా బర్త్‌డే కూడా నాకు ఎవరు పరిస్థితి మేడం. పొద్దున 4 గంటలకు నేనొస్తే ఆఫీస్‌కి హ్మ్. రాత్రి 1, 2 అయిపోయేది. అట్లా నేను మల్టిపుల్ టైమ్స్ ఈ సీఈఓస్‌కు మేనేజ్మెంట్‌కి కంప్లెయింట్ చేశాను మేడం నేను. హ్మ్. చేస్తుంటే వాళ్ళ నుంచి నేను ఒక 70-80 ఈమెయిల్స్ రాశాను వాళ్ళకు. హ్మ్. ఒక్కరి నుంచి కూడా ఒక సింగిల్ రిప్లై రాలేదు. హ్మ్. లాస్ట్‌కి నాకు ఇంకా విసిగొచ్చి నేను చెప్పాను, నాకు డెడ్‌లైన్ ఇస్తున్నా మీకు నేను. నాకు ఈలోపు రాకపోతే నేను ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కంప్లెయింట్ చేస్తాను, నేను పీఎంఓలో కంప్లెయింట్ చేస్తాను, నేను ఆర్ఎల్‌సీలో కంప్లెయింట్ చేస్తాను, హ్మ్. నేను తెలంగాణ లేబర్ కమిషన్‌లో కంప్లెయింట్ చేస్తా అన్నాను. అయినా రిప్లై రాలేదు. హ్మ్. ఇంకా నన్ను అలా అన్నందుకు నన్ను బయటికి పంపించేసి వాళ్ళు నా అలవెన్సెస్ కూడా ఇంతవరకు నాకు పే చేయలేదు. ఆల్మోస్ట్ నాకు ఒక కొన్ని కోట్ల అలవెన్సెస్ రావాలి వాళ్ళ దగ్గర నుంచి. హ్మ్. అవి కూడా నాకు ఇంతవరకు రాలేదు. అందుకే నేను ఈ జెన్జెడ్ ఐటీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను. నా ఉద్యమానికి స్ఫూర్తి కూడా హే మార్కెట్ టు హైదరాబాద్. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక ఉద్యమం కాదు మేడం. నాకు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంటే కూడా నాకు దాని నుంచి నేను చాలా స్ఫూర్తి పొందాను. హ్మ్. ఇప్పుడు ఏమన్నాడు అయితే ఇప్పుడు మీరన్నట్టు కంప్లెయింట్ చేశారు. కానీ ఇంటర్నేషనల్ కంపెనీల మీద మన తెలంగాణకు సంబంధించిన లేబర్ చట్టాలు, మన చట్టాలు ఎంతవరకు ఇంపాక్ట్ కనిపిస్తాయి? అసలు నేను కంప్లెయింట్ చేసినప్పుడు కూడా ఒరాకిల్ ఒకతను డైరెక్టర్ లెవెల్ ఉన్న వ్యక్తి చేసి దిస్ ఈస్ నథింగ్ ఫర్ అస్. ఐ విల్ మేనేజ్ యువర్ కంట్రీ లైక్ ఎనీథింగ్ అని ఒక రేసిస్ట్ రిమార్క్స్ చెప్పాడు. హ్మ్. చూద్దాం మరి ఇప్పుడు. అలాంటి దుస్థితిలో ఉన్నాము. అలాంటి దుస్థితిలో ఉన్నాము. అసలు వాడికి లేబర్ చట్టం అంటే తెలియదు. లేబర్ లాస్ అంటే అవగాహన లేదు. ఈవెన్ హెచ్ఆర్ కూడా లేదు. హ్మ్. ఇక్కడ ఉన్న ఒరాకిలంతా కూడా ఒక ఆలీ బాబా అరడ డజన్ దొంగల ముఠ. వాళ్ళ పనేందంటే బ్లాక్ మార్కెట్‌లో జాబ్‌లు అమ్ముకోవాలి. హ్మ్. వాళ్ళ పని ఇది మెయిన్. రీసెంట్‌గా కూడా మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒక ఒరాకిల్ డైరెక్టర్ కూడా న్యూస్‌లో వచ్చింది. జాబులు అమ్ముకుంటున్నాడని ఒరాకిల్ బ్రాండ్ మీద. ఇప్పుడు ఇలాంటి దొంగల ముఠ మనకు ఉంది. నిజంగా కూడా ఒరాకిల్‌ను సోషల్ మీడియాలో మన ఐటీ ఎంప్లాయీస్ ఎంతగా ఏకి పారేశారో అంత ఏకి పారేశారు మేడం. అవును. సీఈఓను ఒరాకిల్. గాడిదల పైన చెప్పుల దండలేసి ఊరేగించారు మేడం. ఆ! సీఈఓస్ ముగ్గురిని గాడిదల పైన చెప్పుల దండలేసి ఊరేగించినా కానీ వాళ్ళకి అసలు నిజంగా ఇంగిత జ్ఞానం లేని హ్మ్. మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు వేయడం వాళ్ళకన్నా కూడా నిజంగా ఒక గిగ్ వర్కర్స్ వీళ్ళు ఎంతో హ్మ్. మంచిగా ఉంటారు. అట్లా అంటే ఒక దొంగల ముఠా ఒరాకిల్ హైదరాబాద్లో ఉంది. హ్మ్. నేను మొన్న లేబర్ కమిషన్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు టైంపాస్గా వచ్చారు. హ్మ్. టైంపాస్గా వచ్చి లేబర్ కమిషన్ నుంచి కదలట్లేదు. నేను 3 అవర్స్ వాళ్ళని అబ్జర్వ్ చేశారు. లేబర్ కమిషనర్ ఉన్నారు. హ్మ్. మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. నాకు న్యాయం జరిగినప్పుడు అప్లెట్ అథారిటీకి వెళ్తాను, కోర్ట్స్కి వెళ్తాను. హ్మ్. డెఫినెట్గా ఒరాకిల్ ఆఫీస్ ముందు నా ధర్నా ఉంటుంది మేడం. మీ ఈహా టీవీ నేను వేదికగా చెప్తున్నా. ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కూడా ఈ విషయము. హ్మ్. ఒరాకిల్ ముందు నా ధర్నా ఉంటుంది. నా ఒరాకిల్ మీద నా పోరాటం ఆగదు. ఈ ఐటీ కార్పొరేట్ చట్టాలకు గవర్నమెంట్ మార్చే వరకు కూడా నా పోరాటం ఆగదు. అందుకే నేను అందరి ముఖంగా మళ్ళొకసారి చెప్తున్నాను. అందుకే నేను తొందరలోనే పొలిటికల్ పార్టీ కూడా స్టార్ట్ చేస్తున్నాను. శ్రీధర్ గారు, ఇక్కడ ఒరాకిల్ కంపెనీ లాభాల్లో ఉంది. కానీ ఎంప్లాయీస్‌ని ఎందుకు తీసేయాల్సిన పరిస్థితి మేడం వచ్చింది? దాదాపు 13,000 మంది. యాక్చువల్ నేను 2 డేస్ బ్యాక్ పీటీఐకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. హ్మ్. యాక్చువల్ పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ 12,000 రఫ్ ఫిగర్ కూడా నేనే చెప్పాను వాళ్ళందరూ కూడా. ఆల్మోస్ట్ ఒక 70 పేపర్స్‌లో కవరేజ్ అయింది నా హ్మ్. న్యూసు. మేడం దట్ 12,000 ఈజ్ అఫీషియల్ వన్ మేడం. నిజంగా హ్మ్. చెప్పాలంటే 15-20 వేల పైన ఉంటారు ఇండియాలో. హ్మ్. ప్లస్ అది అంతటితో ఆగలేదు. డెఫినెట్‌గా తొందరలోనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ ఒక లే ఆఫ్ ఉంటుంది. హ్మ్. అంటే వాళ్ళకేంటంటే మేడం ఒరాకిల్ అనేది మీకు ఇంత ముందుగా మనం డిస్కస్ చేసుకున్నట్టు కూడా $150 బిలియన్ అప్పు ఉంది మేడం. ఒరాకిల్‌కి డెప్ట్ ఉంది. హ్మ్. ఇన్వెస్టర్స్ నుంచి, బ్యాంక్స్ నుంచి ప్రెషర్ ఉంది వాళ్ళకు. హ్మ్.
ఈ లే ఆఫ్ వల్ల ఏంటంటే ఒక $10 బిలియన్ కలిసి వస్తుంది వాళ్ళకు. ఉమ్, అప్పుడు ఏంటంటే ఇంకా మేము ఏఐ పైన ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. నిజంగా ఒరాకిల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్లాప్ అవుతున్నాయి. అంటే దానికి ఏంటంటే వాళ్ళు అమెజాన్ లాగా రావాలి మార్కెట్లోకి అని చాలా ప్రాజెక్ట్స్ చేశారు కదా, ఏంటి వాళ్ళ ప్రాజెక్ట్? యాక్చువల్గా ఒరాకిల్ ఎప్పుడైతే డేటాబేస్గా ఉందో మేడం నిజంగా దే వర్ రియలీ గుడ్. బట్ ఎప్పుడైతే దేర్ స్ట్రాటజీ ఈజ్ మిస్సింగ్. దే సిఇఓ దే రీసెంట్గా మీరు గమనించినట్టయితే ఒరాకిల్ సిఇఓని కూడా మార్చారు ఒక అవును. 6 months బ్యాక్. ఎస్. సో మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. బట్ ఒరాకిల్ తీసుకున్న డిసిషన్స్ మేడం నిజంగా అంటే ఒక క్యాన్సర్ పేషెంట్ను తీసేశారు. అతనికి ఇన్సూరెన్స్ ఎవరు ఇస్తారు? ఇవ్వరు. ఇంకొకటి ఏంటంటే ఎవరో ఒరాకిల్ ఎంప్లాయీ సూసైడ్ చేసుకున్న రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాను నేను. వాళ్ళ భార్య పిల్లలతో కలిపి సూసైడ్ ఏదో బిల్డింగ్ మీద నుంచి దూకాడని. మీరు చెప్పండి, నిజంగా మీరు ప్రొఫెషనల్ పర్సన్స్ అయితే మీరు చెప్పండి, వాళ్ళకి ఒక 6 months ముందు చెప్పండి, అట్లీస్ట్ 3 months ముందు చెప్పండి. కానీ వాళ్ళ భవిష్యత్తును అంధకారంలో పడేస్తున్నారు. ఈరోజు జాబ్ పోయిందని చెప్తే నిన్న ఒకతను ఇల్లు కొన్నాడు మేడం ఒక 1 week బ్యాక్. పొద్దున్న ఎప్పుడు ఒరాకిల్లో చేసే ఉద్యోగాలకి ఎలాంటి మెయిల్స్ వస్తే తెలియని పరిస్థితి, ఎంప్లాయీస్ ముందు ఏ పింక్ లేదు స్లిప్ ఇంకా ఉంటుందో మిగతా ఇప్పుడు తెలియని గూగుల్ ఉంది situations. మేడం, అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇంత దారుణంగా ఊచకోత ఎవరు కోయట్లేదే. దే ఆర్ టెల్లింగ్ ఇన్ అడ్వాన్స్ అని ఎంతో ప్రొఫెషనల్ మెయింటైన్ చేస్తున్నారు. మంచి సివరెన్స్ ప్యాకేజీలు ఇస్తున్నారు. బట్ ఒరాకిల్ ఎందుకు 16 గంటలు పని చేసుకొని సివరెన్స్ ప్యాకేజ్ కూడా టైంకి ఇవ్వట్లేదు ఎవరికి. Hmm. సివరెన్స్ No ప్యాకేజ్ severance package. నో సివరెన్స్ ప్యాకేజ్ ఇస్తున్నారు. అది కూడా ఎప్పుడో 4 నెలలకో 3 నెలలకో ఇస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అసలు వీళ్ళకి లేబర్ లాస్ పైన చిన్న చూపు మేడం. Hmm. ఎందుకంటే లేబర్ కమిషనర్ను, లేబర్ కోర్టును చాలా కించపరిచే విధంగా లేబర్ చట్టాలను కించపరిచే విధంగా వాళ్ళ డైరెక్టర్స్ నాతో మాట్లాడారు. Hmm. నేను 2 సార్లు కూడా అపాయింట్మెంట్ అడిగాను సిఇఓ ల్యారీ ఎల్సన్ది. నాకు ఇంతవరకు కూడా అపాయింట్మెంట్ దొరకలేదు. ఎన్నో ఈమెయిల్స్ రాశాను మేడం, వందలాది ఈమెయిల్స్ రాశాను. ఒక్కదానికి కూడా రిప్లై లేదు. అయితే ఇప్పుడు ఏ ఇంపాక్ట్ ఐటీ ఎంప్లాయీస్ పైన ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా ఉంటుంది మేడం ఏ ఇంపాక్ట్. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఒక 10 మంది చేసే పని వెబ్ డెవలప్మెంట్ చూడండి, సింపుల్. ఇప్పుడు మీకు ఎడిటింగ్ చూడండి, ఈరోజు ఎడిటింగ్ ఎంత ఈజీ అయింది. అప్పుడు 3-4 కలిసి చేసేవాళ్ళు ఒక 10 వీడియోలు చేయాలంటే. ఇప్పుడు ఆ 10 వీడియోలకు ఒక టూల్తో 10 సెకండ్లలో కూడా అవుట్పుట్ వచ్చేస్తుంది విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్. కాబట్టి అక్కడ మ్యాన్ ఫోర్స్ తగ్గింది. అంటే మనది ఇండియా మేడం. ఒకటి ఇండియా ఏంటంటే లేబర్ సెంట్రిక్ కంట్రీ. ఏ వల్ల డెఫినెట్గా ఒక ఐటీ కాదు మేడం. చైనాలో చూస్తే డాక్టర్ క్లినిక్ క్లినిక్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు రోబోస్ పని మనుషులు కూడా సర్జరీస్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈవెన్ వర్క్ ఫోర్స్ మేడ్స్ కూడా రోబోస్ వస్తున్నాయి. మనం టెక్నాలజీ ఆహ్వానించాలి మేడం. బట్ టెక్నాలజీ కూడా కొన్ని టెక్నాలజీ ఇస్ ద బెస్ట్ వెన్ ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్. ఇప్పుడు మనం హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీస్ కి ఒక హబ్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. అవును. సో క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నారు. అవును. సో రేపు పొద్దున ఏఐ వస్తే నిజంగా ఐటీ కంపెనీస్ కి హైదరాబాద్ హబ్ అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా, లేదంటే ఏఐ హబ్ అని చెప్పి ఉన్న ఉద్యోగాలని బయటికి తరిమేసే పరిస్థితి? సో గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఏఐ 4th సిటీ అని ఇవన్నీ చేస్తుంది. ఈవెన్ ముఖ్యమంత్రి గారే చెప్పిన సందర్భం. అవును. ఐటీ హబ్ అని చెప్పుకునే హైదరాబాద్ ఇప్పుడు ఏ హబ్ గా మారుస్తామని. సో వాట్ అబౌట్ ఎంప్లాయీస్ అందరూ రోడ్ మీద పడుతున్నారు. ఇప్పుడు నిన్న 13,000 మంది పడ్డారు. రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10,000 మంది పడతారు. ఇప్పుడు మీరు న్యూస్ చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇంకా చాలా కంపెనీస్ కూడా లిస్ట్ వస్తుంది బయటికి. బ్లూంబర్గ్ వాట్ ఎవర్ బ్లూంబర్గ్ సేస్ ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే బ్లూంబర్గ్ ఆల్మోస్ట్ 6 months మీద చెప్పింది ఒరాకిల్ ఈస్ గోయింగ్ టు సాక్ 30,000 ఎంప్లాయీస్. దట్ ఈస్ హ్యాపెన్ ఎస్టర్డే 2 days బ్యాక్. అంటే మేడం ఒకటి ఏంటంటే మన ప్రజలలో ఎంప్లాయీస్లలో ఎలాంటి భయపడతారు మేడం. వీళ్ళందరూ హెచ్ఆర్ వ్యవస్థ వీళ్ళని భయపడిస్తుంది. మీరు రిజైన్ చేయండి, మీకు సివరెన్స్ ప్యాకేజ్ ఎందుకు పనికిరాదు మేడం. అది 4 నెలల్లో అయిపోతుంది. సివరెన్స్ ప్యాకేజ్ ఒరాకిల్ ఎట్లుంటుందంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్. సపోజ్ 10 ఏళ్ళు చేశారు, 10 ఏళ్లలో ఇప్పుడు నెలకు ₹1,00,000 అనుకోండి, 50,000 అంటే 15 రోజుల శాలరీ వస్తుంది. ఇంకొక 1 నెల 2 నెలలు ఎక్కువ ఇస్తారు. తర్వాత ఒక 20,000 30,000 ఇన్సూరెన్స్కి ఇస్తారు. ప్లస్ ట్యాక్సబుల్ 30%. సరే 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, 30 అంటే 3 పోయినట్టే కదా. ఏం మిగులుతుంది? ఏం మిగలదు, గుండు సున్నా. ఇది ఒకటి సివరెన్స్ ప్యాకేజ్. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఈఎంఐస్, స్కూల్ పిల్లల ఫీజు ఎన్నో ఉంటాయి మేడం. యాక్చువల్గా నేను అందుకే చాలా మంది ఎంప్లాయీస్ చెప్తాను, యాజ్ అ ఫౌండర్ ఆఫ్ ఐటీ అండ్ ఎంటర్ప్రెనర్స్ ఫోరం, యూ క్రియేట్ మల్టిపుల్ ఇన్కమ్స్. ఒక్క ఇన్కమ్తో మీరు ఎప్పుడు ఆగద్దండి. సో ఏ ఫీల్డ్లో అయినా ఒక్క ఇన్కమ్తో మీరు క్రియేట్ మల్టిపుల్ ఇన్కమ్స్. ఇన్వెస్ట్ ఇన్ షేర్స్, ఇన్వెస్ట్ ఇన్ ఆల్గోస్, లైక్ ఇన్వెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్కమ్స్, రెంటల్ ఇన్కమ్స్, మల్టిపుల్ ఇన్కమ్స్ ఆర్ దేర్. అయితే ముంబైలో ఉత్కార్ అని ఒక సర్వే, ఐ థింక్ మీకు కూడా తెలిసి ఉంటుంది ఈ సర్వే గురించి. సో ఆ సర్వే చూసిన తర్వాత ఏమనిపించింది మీకు అసలు? డు యు హర్డ్ అబౌట్ ఇట్? కొంచెం నాకు ఎక్కువ ఐడియా లేదు, తప్ప విన్నాను నేను ఉత్కార్ గురించి కూడా. ఉత్కార్ సర్వే ఏం చేసిందంటే ముంబైలో ఒక రోడ్డు పైన వెళ్ళే ఆటో
ఓకే. సో ఆటో డ్రైవర్ని పిలిచి ఆ! సో ఆయన స్ట్రెస్ పైన, ఓకే. ఆయన ఇన్కమ్ పైన, ఆ! ఆయన ఉండే సరౌండ్ సిచ్యువేషన్స్ పైన అవును. అండ్ ఒక టెక్ సంబంధించిన ఒక ఎంప్లాయీని తీసుకొని వాళ్ళపైన ఇద్దరి పైన సర్వే చేసి ఎండ్ ఆఫ్ ద డే వాట్ దే టోల్డ్ ఒక ఆటో డ్రైవర్ లైఫ్ చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అండ్ ఇన్కమ్ సోర్స్తో ఉంది అని. మేడం నేను ఒక వాట్ యు సే అబౌట్ దిస్ ఉత్కర్ సర్వే? 2000% కరెక్ట్. బికాజ్ ఐల్ గివ్ యూ మై ఎగ్జాంపుల్. ఐ యూస్ టు వర్క్ 16 గంటల పని ఉండేది నాకు. మెంటల్గా చాలా స్ట్రెస్ అయిపోయాను నేను ఒక్కనే కాదు చాలామంది. ప్లస్ డెడ్ లైన్స్ ఈరోజు నైట్ 12 చేసినా మళ్ళీ రేపు మార్నింగ్ 4కే వర్క్ చేయమనేవాళ్ళు. అలాంటి సాడిస్ట్ ఎంప్లాయీస్ ఒరాకిల్స్లో ఉన్నారు, సాడిస్ట్ మేనేజర్స్ ఉన్నారు ఒరాకిల్లో. మై మేనేజర్ వాజ్ రియల్లీ సాడిస్టిక్ ఫెలో. అతను ఒక్కనే కాదు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు రీసెంట్గా ఒక పర్సన్ ఫోన్ చేశాడు, ఐ డోంట్ వాంట్ డిస్క్లోజ్ నేమ్. అన్న నాకు ఐ అటెంప్టెడ్ సూసైడ్ బికాస్ ఆఫ్ వర్క్ ప్రెజర్ అని చెప్పాడు. నేను ఐ విల్ షో యూ దట్ వీడియో స్క్రీన్ షాట్ ఆల్సో ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ. అలా చెప్పాడు. నేను చెప్పాను, అరే యూ నథింగ్, డోంట్ టేక్ కేర్ అబౌట్ దట్ వన్. బికాజ్ ఒక ప్లంబర్ కూడా ఒక ఐటీ ఎంప్లాయీ కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. మీరు చేసిన ఇప్పుడు ఈ ఉత్కర్ సర్వే కూడా నిజంగా అది కరెక్టే. ఎందుకంటే ఒక ఎంప్లాయీ అనుకుంటా బెంగళూరులో ఐటీ జాబ్ వదిలేసి కూడా ఆటో డ్రైవర్గా మారాడు. మీరు రీసెంట్గా అయినాను నేను న్యూస్. ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ ఎందుకండి, ఒకరేమో డ్రై క్లీనింగ్ షాప్స్ పెట్టుకోవడం కావచ్చు, ఆటో డ్రైవర్స్ గా మారడం కావచ్చు, యూబర్ డ్రైవర్స్ పెట్టుకోవడం కావచ్చు, ఆఖరికి టీ స్టాల్స్ పెట్టుకున్నారు. అవునవును. వై? ఎందుకంటే మేడం యాక్చువల్గా మన టీ షాప్ అని తక్కువ చేయొద్దు. ఐ ఆల్వేస్ నో ఎందుకంటే ఎవ్రీ వర్క్ వి హావ్ టు రెస్పెక్ట్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే వి హావ్ టు రెస్పెక్ట్, ఎవ్రీ లేబర్ వి హావ్ టు రెస్పెక్ట్. అంటే చాలా మందికి ఏమంటే అంటే ఒక సాఫ్ట్వేర్ అంటే లగ్జరియస్ లైఫ్ అవునవును అండ్ ఒక ఓన్లీ 5 days ఆఫ్ వర్క్, మంచి ఇన్కమ్. అంటే మన సమాజం కూడా ఏంటంటే మేడం యాక్చువల్గా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను గుర్తించదు. అంటే ఐ మీన్ టు సే ఏంటంటే మన సమాజం డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని ఎక్కువ తప్పు. ఇప్పుడు నేను టీ షాప్ పెట్టుకున్నాను అనుకోండి, చాలా చిన్న చూపు చూస్తారు. అదే ఒక సాఫ్ట్వేర్ అనుకోండి, నన్ను కొంచెం హలో సార్ నమస్తే సార్ అంటారు. అదంటే మన సమాజం అది. నేను జనరల్గా చెప్తున్నా, అది తప్పది. ఎందుకంటే ఇప్పుడు మీరు యూఎస్లో చూసినట్టయితే దే ఈవెన్ దే రెస్పెక్ట్ స్కావెంజర్స్ అండ్ ఆల్ పీపుల్ ఈక్వల్లీ. బట్ ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు మన ఇండియాలో. అది అందరూ ఒప్పుకోవాల్సిందే, అది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఇక్కడ మన మెంటాలిటీ ఆ రకంగా ఉంటుంది. కానీ ఏంటంటే మేడం నిజంగా చెప్తానంటే కూడా చాలా ఫీల్డ్స్లో కూడా ఇప్పుడు చాయ్ షాప్ వాళ్ళు కూడా ఏం తక్కువ సంపాదిస్తున్నారు మేడం. ఎందుకు ఐటీ ఎంప్లాయీస్ మార్పు అంటే అక్కడ నుంచి బిజినెస్ వైపు ఎందుకు మేడం అంటే చాలా మంది వ్యవసాయానికి వెళ్ళారు మేడం. యాక్చువల్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ డూయింగ్ స్పిరులినా కల్టివేషన్, సమ్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ స్పిరులినా. హీ ఎక్స్పోర్ట్స్ టు అరబ్ కంట్రీస్. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ మేడం. యాక్చువల్గా మన లైఫ్ చాలా చిన్నది. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ యాక్చువల్లీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను నా ఫ్రెండ్ ఒరాకిల్లో ఉన్నాడు, బయటకు వెళ్ళాడు, మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళాడు, మళ్ళీ ఇంకో కంపెనీ నుంచి మళ్ళీ ఒరాకిల్కి వచ్చాడు. అతను ఈరోజు లేడు. ఈ వర్క్ ప్రెజర్ వల్ల అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఈజ్ నాట్ మోర్ దెన్ 40 years, లైక్ 38, 37లో చనిపోయాడు అతను. అంటే ఎందుకు మేడం యాక్చువల్గా వర్క్ ప్రెజర్ తోటి మీ చుట్టూ ఉండే సర్కిల్లో ఎంప్లాయీస్ ఎట్లాంటి హెల్త్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ సైకలాజికల్ ఇష్యూస్. బికాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సైకాలజిస్ట్ టోల్డ్, చాలా మంది నా దగ్గరికి వస్తారు వర్క్ ప్రెజర్ తట్టుకోలేక, అసలు వాళ్ళకి నిద్ర పట్టక, ఇన్సోమియా ఇట్లాంటి రోగాలు వస్తున్నాయి. అవును మేడం, వాళ్ళు నిజంగా ఎవరైతే బయటకు వచ్చి మేడం ఏంటంటే బయటకు వచ్చి 10 రూపాయలు సంపాదించుకున్నాడు, 100 రూపాయలు సంపాదించుకున్నాడు, మన బతుకు లేదు కదా. ఈ స్ట్రెస్కు హార్ట్ అటాక్లు, షుగర్లు, బీపీలు, హెల్త్ పాడైనాక ఎన్ని రోజులు లాభం మేడం. 10 రూపాయలు సంపాదించుకున్న చాలా కూల్గా పల్లెటూరు వాతావరణంలో మంచి వ్యవసాయం చేసుకుని దానికన్నా అద్భుతమైన లైఫ్ మనకెక్కడుంది మేడం. ఇంకా లైఫ్ అంటున్నారు. లైఫ్ అన్న సందర్భంలో ఒక మంచి మ్యాచ్ కావాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయే కాదా అని అమ్మాయి తరఫున వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అట్లా అది ఎప్పుడు మేడం? అది మీరు అనేది ఒక 10 ఏళ్ల కింద మాట, పోనీ 5 ఏళ్ల కింద మాట. ఈరోజు ఇవ్వమనండి ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కు. మీరు జనరల్గా నేను చెప్తున్నా, అంటే ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ ఎనీవన్. ఈరోజు ఇవ్వమండి, వాళ్ళనే ఇవ్వమండి. ఎందుకంటే నాకు ఒక పేరెంట్ ఆయన పేరు రమణ నాయుడు అని మా ఇంటి దగ్గర ఉంటాడు. రమణ గారు చాలా మంచి సోషల్ వర్కర్ అతను. ఈ యూస్ టు హెల్ప్ మీన్ సోషల్ వర్క్స్. ఆయన ఏం చెప్పారంటే, నా పిల్లల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఐటీకి పంపను, ఎందుకంటే అది 3 నెలల ముచ్చట. ఆయన అంతే అన్నాడు. ఒక చేసిన ఒక 1-2 అంతే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం అని చెప్పాడు. నేను వాళ్ళంటే ఏదో సివిల్స్ ప్రిపేర్ కమంట, ఈ సన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ఐఐటి, ఏదో సివిల్స్ ప్రిపేర్ కమంట, ఒక 2 సంవత్సరాలు లేట్ అయినా, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కమంట, లేకపోతే ఒక స్టార్టప్ని ఎస్టాబ్లిష్ చేయమంట. అంటే పేరెంట్స్ మైండ్ సెట్లో కూడా చాలా మనము విభిన్నమైన మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ఈవెన్ ఐ డోంట్ ఎంకరేజ్ మై సన్ టు గో టు ఐటీ. దట్ ఈస్ ఫ్యాక్ట్ మేడం యాక్చువల్గా. సరే, ఇప్పుడు ఉండే యంగ్స్టర్స్ మ్యారేజ్ ఇష్యూస్కి వచ్చేసరికి ఏంటి?
మ్యారేజ్ ఇష్యూస్ అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ నిజంగా చెప్పాలంటే చాలా మంది మ్యారేజ్ ఐటీ ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది మ్యారేజ్ గతంలో ఐటీ ఎంప్లాయీస్ కంటే మంచి మ్యాచెస్ వచ్చేవి, చాలా డిమాండ్ ఉండేది. మేడం ఒకప్పుడు ఎన్ఆర్ఐ సంబంధాలకు విపరీతమైన క్రేజ్ Craze. క్రేజ్ నిజంగా. తర్వాత వాళ్ళు చేసిన టార్చర్కు, డౌరీ కేసెస్కు, హరాస్మెంట్కు చాలా మంది ఎన్ఆర్ఐస్ అంటే భయపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఐటీలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు అసలు అంటే క్షణం ఇంకా చావుతూ బతకడం వేస్ట్ మేడం. ఆ లైఫే వేస్ట్ యాక్చువల్గా. నేను బయటకు వచ్చానో నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మేడం. ఐఎమ్ ద ఓన్లీ ఫస్ట్ పర్సన్ టు పుట్ ఏ కేస్ ఆన్ ఒరాకిల్ కింద వరకు లేబర్ కమిషనర్లో కానీ ఇండియాలో కేసు లేదు. నేను ఫస్ట్ పర్సన్ ఒరాకిల్ పైన ఆ ఉద్యమం పేరే ఒరాకిల్ ఫైల్స్. ఒక కాశ్మీర్ ఫైల్స్ లాగా, లేకుంటే ఒక తాష్కెంట్ ఫైల్స్ లాగా, ఏ ఫైల్స్, కేరళ ఫైల్స్ లాగా. ఇప్పుడు ఒరాకిల్ ఫైల్స్ మీరు చూడండి, సోషల్ మీడియా అంతా 50 లక్షల వ్యూస్ వచ్చినాయి నాకు ఈ ఒరాకిల్ ఫైల్స్ పైన. ఎంతో మంది, ఇంతకుముందు కూడా ఒక పర్సన్ కాల్ చేశారు నాకు ఇక్కడ వస్తుంటే, అన్న ఇట్లా నాకు కూడా ఇట్లా ఏంది కంప్లైంట్ చేస్తుంటే కొంచెం ఆగు, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తా, అదేంది నీతో మాట్లాడతా అని చెప్పిన అతనితో కూడా. ఇక్కడ నెల్లూరులో ఉంటాడు పర్సన్ ఎవరో, కొంచెం ఆగు. ఒరాకిల్ బాధితులను మన తెలంగాణలో ఇప్పటివరకు ఎంతమంది ఉండొచ్చు? ఉన్నారు మేడం, 20,000 పై మంది ఉంటారు. అంటే రీసెంట్గా కూడా లాస్ట్ సెప్టెంబర్ కూడా కొంత లే ఆఫ్ జరిగినాయి. అంటే ఈ చిన్న లే ఆఫ్స్ అన్ని కూడా సైలెంట్గా జరిగిపోతున్నాయి మేడం. అది ఒరాకిల్ యొక్క ట్రిక్ అది. అంటే ప్రతి కంపెనీలో ఏంటంటే చిన్న లే ఆఫ్స్ వాళ్ళు బయటకు చెప్పరు. అది ఒక 100 మంది, 200 మంది, 500 మంది, 1000 మంది వెళ్తూ ఉంటారు ప్రతి నెలలో కూడా. ఈ ప్రతి మంత్ కూడా ఒరాకిల్లో లే ఆఫ్ జరుగుతుంది. కానీ ఏంటంటే ఇన్ఎఫిషియెంట్ పీపుల్ ఇంకా అక్కడ ఉన్నారు మేడం అక్కడ యాక్చువల్గా. అయితే ఇప్పుడు ఒక పింక్ స్లిప్ అంటేనే ఇన్ఎఫిషియెంట్ అనేది డిక్లరేషన్. ఇప్పుడు కంపెనీ ఆర్థిక వ్యవస్థ బాగాలేకనో, లేదంటే కంపెనీ సిచ్యువేషన్స్ బాగాలేకనో ఎంప్లాయీస్ ని టర్మినేట్ చేసే పరిస్థితి. కానీ ఇక్కడ వాళ్ళకి ఒక పింక్ స్లిప్ ట్యాగ్ వాళ్ళ నెత్తిలో వేసి పంపిస్తుంది, వాళ్ళ మెడలో వేసి పంపిస్తుంది. సో ఫర్దర్ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వస్తాయి మేడం. అంటే యాక్చువల్గా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఐటీకి ఉద్యోగం రావాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే 30,000 సార్ అట్లీస్ట్ 15-20,000 బయటకు వచ్చారు అంటే ఒక ఒరాకిల్ నుంచే. ఇంకా బయట కంపెనీలు అనుకుంటే ఇంకొక 30,000 మంది ఉంటారు. అంటే 50,000 మంది రోడ్డు మీద ఉన్నారు. నిజంగా ఎన్ని ఓపెనింగ్స్ ఉంటున్నాయి. అలా నాకు ఒక కంపెనీ ఫ్రెండ్ చెప్పాడు, సంథింగ్ ఐ ఫర్గాట్ హిస్ కంపెనీ నేమ్. లాస్ట్ 6 monthsలో 15 మందిని తీసుకున్నారట. అంటే అర్థం చేసుకున్నారు, వాళ్ళు కూడా అందరు ఎక్స్పర్ట్స్, ఏఏ, ఎంఎల్, ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీ లుక్ ఆల్టర్నేటివ్ కెరియర్స్. సో ఐ డోంట్ సజెస్ట్ టు కమ్ ఇన్ టు ఐటీ అగైన్. వై యూ హ్యావ్ ఆల్రెడీ స్పెండ్ 20 years ఆఫ్ యువర్ ఎనర్జీ వేస్ట్. వాడు ఒక రోజులో తీసినందుకు మీకు మీ ఎనర్జీ, మీ జీవితం అంతా నాశనం అయినట్టు కదా. నాశనం అంటే ఓకే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్, లైక్ ఇంకో కొత్త జీవితాన్ని ప్రారంభించండి నాలాగా. అంతే మేడం. నేను కూడా నేను అడిగిన దానికి మీరు ఇప్పుడు మార్కెట్లో ఉండే పరిస్థితిలో ఐటీ ఎంప్లాయీస్కి ఉద్యోగాలే కష్టం. దట్టు ఒక పింక్ ట్యాగ్ వేసుకొని వచ్చిన ఐటీ ఎంప్లాయీ పరిస్థితి ఏంటి? దట్ ఈస్ మై క్వశ్చన్ టు యూ శ్రీధర్ గారు. ఏం లేదు మేడం, కష్టమే, ఇబ్బందులే. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఇతను ఎందుకు తీసారో, ఇతను పర్ఫార్మెన్స్ బాగాలేదో, ఇవన్నీ వస్తాయి క్వశ్చన్స్. అఫ్ కోర్స్ అది జనరిక్గా వస్తాయి మేడం యాక్చువల్ ఆ క్వశ్చన్స్ అన్ని. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆల్మోస్ట్ ఒక 6-7 months ఖాళీగా ఉంటాడు, మంచి ఎక్స్పర్ట్ మేడం యాక్చువల్గా. బట్ బికాస్ ఆఫ్ పింక్ స్లిప్ రీజన్ ఇంతవరకు వాడికి జాబ్ లేదు. అంటే మీరు అన్నది అక్షరాల సత్యం. ఎందుకంటే ఒకసారి ఒక ట్యాగ్ మెడలో వేస్తే, ఇప్పుడు ఒక కుక్ ఉంది మేడం, ఒక్కొక్క పిచ్ కుక్ అని రాస్తాం మనం, ఇంకా పిచ్ కుక్కే, అందరు భయపడతారు అంతే. అంటే జస్ట్ జనరిక్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. కాబట్టి ఏంటంటే మేడం యాక్చువల్గా ఇంకే వదిలేసేయండి ఐటీ అనేది. అంటే మీరు ఇంకా ఏదో శ్రీకృష్ణ దేవరాయల చరిత్రలో వజ్రాలు అమ్మేవాళ్ళు రోడ్ల మీద అంటే ఆ చరిత్ర ఇప్పుడు లేదు. మీరు యూ లుక్ ఫర్ ఆల్టర్నేట్ కెరియర్స్. ఏదైనా తప్పేలేంది. యూ లెర్న్ ప్లంబింగ్, యూ లెర్న్ సమ్ అదర్ కోర్సెస్ ఆర్ ఎనీథింగ్. సో మీరు ఫార్మింగ్ నేర్చుకోండి, ఫార్మింగ్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోండి. అంటే ఒకటి మేడం, ఆ ర్యాట్ రేస్ నుంచి బయటికి రావాలి. ఆ 9 to 5 ర్యాట్ రేస్ నుంచి బయటకు వస్తే సో యువర్ లైఫ్ విల్ బి వండర్ఫుల్. ఇప్పుడు ఏఐ వస్తే ఇంకా వండర్ఫుల్గా ఉండబోతుంది అని ప్రపంచానికి చూపిస్తున్నారు. సో వి లీవ్ ఇట్ అబౌట్ ద కంట్రీస్, వి లీవ్ అబౌట్ ద స్టేట్స్. మన స్టేట్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ పరిస్థితి ఏంటి? మేడం యాక్చువల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. అమీర్పేట్ నుంచి కొన్ని 1,00,000 టన్నుల మ్యాన్ ఫోర్స్ ఎక్స్పోర్ట్ అయింది. ఎక్కడికి? అన్ని చోట్ల. అమెరికాకి ఎక్స్పోర్ట్ అయింది, ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ అయింది. ఇలాంటి ఈ రోజు నేను మెట్రోలో వచ్చాను నా కాళ్ళ నొప్పి వల్ల. అసలు అమీర్పేటలో అక్కడ ఆగాను నేను, ఇంటర్చేంజ్ కావాలి కాబట్టి. ఒక దగ్గర నుంచి వచ్చారు ఉంటే అసలు అమీర్పేట ఇన్స్టిట్యూట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి మేడం. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ అమీర్పేట మొత్తం మునిగిపోయింది ఈరోజు వర్షంలో. అంటే మొత్తం సింక్ అయిపోయింది అమీర్పేట. అసలు అమీర్పేటలో జనాలు కనబడట్లేదు.
ఎందుకు కనపట్లేదు, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి అర్థమైపోయింది ఇంక ఏమి రావట్లేదు జాబ్స్ అని. చాలామంది కూడా దే ఆర్ లుకింగ్ ఆల్టర్నేటివ్ కెరియర్స్. చాలామంది ఇంజనీరింగ్ ఒకతను తెలిసిన పిల్లోడు ఉన్నాడు, చుట్టాల అబ్బాయి, ఆయన అన్నాడు ఇంక వద్దు వేస్ట్ అని చెప్పేసి వేరే 2 లారీలు తీసుకొని లాజిస్టిక్స్ నడుపుకుంటున్నాడు. ఈ ఫినిష్డ్ ఇంజనీరింగ్ ఇన్ టాప్ క్లాస్. అంటే చాలామంది ఉన్నారు మేడం. అంటే జస్ట్ ఐఎమ్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. కొంతమంది ఏంటి ఇంకేదో ఒక గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకుంటున్నారు, లేకుంటే ఇంకొక జాబ్స్ ట్రై చేసుకుంటున్నారు అని అర్థమైపోయింది. ఎందుకంటే లేదు జాబ్స్ ఇప్పుడు. ఎందుకంటే మనము ఇంత ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం, ఇంత ఓపెన్గా 30,000 మంది తీసిన తర్వాత ఫ్రెషర్కి ఎక్కడ వస్తాం మేడం? అసలు ఓపెనింగ్సే లేవు. ఉన్న వాటికే చాలా మంది కంపెనీస్, ఒరాకిల్ ఏం జరిగిందంటే చాలా మందికి ఆఫర్లు ఇచ్చాడు ఒక 1 year కింద. ఒక్కడికంటే ఒక్కడికి కూడా మళ్ళీ ఇంటర్నల్ ఆన్బోర్డ్ ఇవ్వలేదు, అన్ని వాయిడ్ చేశారు. అది ప్రతి కంపెనీలో జరుగుతుంది, ఒక ఒరాకిల్ కాదు. ఇప్పుడు మనం ఒరాకిల్ గురించి మాట్లాడుతున్నాం. ఒరాకిల్ లాంటి కంపెనీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటే వాట్ అబౌట్ అదర్ కంపెనీస్? ఇదే దారిలో పయనించే పరిస్థితి ఉంటుందా? మ్యాక్సిమం అంతే ఉంటుంది మేడం. ఇప్పుడు ఈవెన్ ఒక పార్లమెంట్ సాక్షిగా ఒక ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కూడా చెప్పింది, ఐటీ ఎంప్లాయీస్ సంక్షోభం రాబోతుంది, ఏఐ యుగం రాబోతుంది, కాబట్టి యు ప్లీజ్ టర్న్ అవుట్ టు అదర్ ప్రొఫెషన్స్. నిర్మలా సీతారామన్ గారి రిపోర్టే చెప్పారు మేడం. యాక్చువల్లీ సో అది చూసిన తర్వాత ఇప్పుడు ఒరాకిల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాట్ అబౌట్ ద అదర్ కంపెనీస్? సేమ్ మేడం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు మీరు అన్నట్టు మన ఒకరిని కొట్టాలంటే మన నెత్తి మనమే కొట్టుకోవాలన్న లాస్ట్ ఏ బండి అయినా ఒకటే. నెత్తి కొట్టుకోనికి మనకు ఒక సూక్తుంది, ఏ రాయి అయితే ఏంటని. అన్ని కంపెనీలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి మేడం. ఎందుకంటే వాళ్ళకు లేబర్ చట్టాలపైన, లేబర్ ఇష్యూస్ పైన వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఉన్నా కానీ దే డోంట్ కేర్. సరే, ఈ 6 months తీసుకుందాం. ఈ 6 months లో ఎంతమంది ఐటీ ఎంప్లాయీస్ రోడ్డున పడే అవకాశం ఉంటుంది? అన్ని కంపెనీస్, నాట్ ఓన్లీ ఒరాకిల్. ఇప్పుడు చూసినట్టయితే మిడ్ లెవెల్ అంటే ఒక 0 to 5 ఎక్స్పీరియన్స్ లెవెల్ దే విల్ బి వెరీ సేఫ్. ఎందుకంటే వాళ్ళకి ఒక జీల్ ఉంటుంది వర్క్ చేయాలి. కొంచెం మిడ్ లెవెల్ ఇప్పుడు తీసే వాళ్ళందరూ కూడా మిడ్ లెవెల్, ఎబో మిడ్ లెవెల్ వాళ్ళు వస్తున్నారు. ఎబో మిడ్ లెవెల్ అందరూ బయటకు వస్తారు మేడం. డెఫినెట్గా ప్రతి కంపెనీ కూడా ఒక 20 to 30% మ్యాన్ ఫోర్స్ని డైరెక్ట్ చేస్తుంది మినిమం. యావరేజ్గా చెప్తున్నాను నేను. అంటే దే మే బీ 40% ఆర్ 10%, బట్ యావరేజ్గా 20 to 30% మ్యాన్ ఫోర్స్ తీసేస్తుంది. కాబట్టి ఏంటంటే మార్కెట్ విల్ బి అగైన్ లుకింగ్ ఫర్ ఆల్ ద జాబ్స్. పోతే ఏమవుద్దంటే పీపుల్ ఆర్ రెడీ ఫర్ డూ ఎనీ జాబ్స్. నీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక 2 lakhs సంపాదించే ఒక వ్యక్తి హబ్సిగూడ్లో ఉంటాడు. ఈరోజైనా 20,000కి జాబ్ చేస్తున్నాడు బికాజ్ ఆఫ్ ఈఎంఐస్ ప్రెజర్. ఇప్పుడు ఈ లే ఆఫ్స్ కి గురైతున్న వాళ్ళందరూ కూడా మోర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే కనిపిస్తున్నారు. అవును. జనరల్ గా గతంలో మనం చూస్తుంటే ఎంత మోర్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి అంత హై ప్యాకేజ్ ఉండేది, ఇవ్వడానికి కంపెనీస్ క్యూ కట్టేవి. అవును. సో ఇప్పుడు ఏంటి సీన్ రివర్స్ కనిపిస్తుంది? సీన్ ఒకటి మేడం. యాక్చువల్లీ కంపెనీస్ ఏం చేస్తాయి, ఫ్రెషర్స్ యాక్చువల్గా కంపెనీస్ ఏం చేస్తాయంటే దే వాంట్ డెడికేటెడ్ ఎంప్లాయీస్. డెడికేట్ మీన్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా డెడికేట్ చేస్తారు, బట్ డ్యూ టు ఏజ్ ప్రాబ్లమ్స్ కొంత వాళ్ళు ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అయినా లేకుంటే హెల్త్ ఇష్యూస్ అయినా ఉంటాయి, వీళ్ళకు సహజంగా ఉంటాయి. ఇంత ప్రెజర్ తెచ్చినప్పుడు కంపల్సరీ వాడికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. దే నో ఎవ్రీథింగ్ మేడం. దే ఆర్ కార్పొరేట్ క్రూక్స్, దే డోంట్ హ్యావ్ హ్యుమానిటీ. సింపుల్ వర్డ్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, దే ఆర్ కార్పొరేట్ క్రూక్స్, దే డోంట్ హ్యావ్ హ్యుమానిటీ. హ్యుమానిటీ ఉంటాడు క్యాన్సర్ పేషెంట్ నేను తీసేస్తాను మేడం. లేదు, వాడికి ఎవడైనా ఒకటే, వాడికి నేనైనా ఒకటే, ఆ బల్బ్ అయినా ఒకటే, రెండు ఈక్వలెంట్. దే ఆర్ లైక్ దే డోంట్ హ్యావ్ హ్యూమన్ టచ్. కాబట్టి ఏంటంటే వీళ్ళందరినీ తీసేస్తారు. బెటర్ ఈయన ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఈ రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి ప్రతి కంపెనీ తీసేస్తుంది. ఎందుకు తీసేస్తుంది అంటే వాళ్ళకు వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ను సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కంపెనీ రిటైర్ అయినంటే అతను చాలా బెనిఫిట్స్ వస్తాయి మేడం. షేర్స్ కానీ ఇంకో రకం కానీ అవన్నీ కంపెనీకి బడనే కదా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. నేను ఈ ఒరాకి ఈ లే ఆఫ్స్ ద్వారా ఒక $10 billion సేవ్ చేసుకుంది ఒక నిన్నటి లే ఆఫ్స్ ద్వారా. మళ్ళీ ఇంకొక రేపు లే ఆఫ్ చేస్తుంది, మళ్ళీ ఒక 10 billion 20 billion. ఇక్కడ ఈ లే ఆఫ్స్ అంటే సీనియర్స్ ఏనా టార్గెట్? మోస్ట్లీ సీనియర్స్ మేడం. మోస్ట్లీ సీనియర్స్ అండ్ అబౌవ్ టు రిటైర్మెంట్ వీళ్ళే టార్గెట్. నిన్న చేసిన వాళ్ళు కూడా అందరికి కూడా అందరు వీళ్ళే. ఫ్రెషర్స్ నేను చూడలేదు మేడం ఇంతవరకు లే ఆఫ్ అయిన వాళ్ళు. అంటే చాలా తక్కువ, అంటే అయినారు అనుకోండి చాలా తక్కువ. బెనిఫిట్స్ నుంచి తప్పించుకోవడానికి కంపెనీస్ వేస్తున్న ప్లాన్. ఇంకోటి ఏంటంటే వీళ్ళ శాలరీస్ కూడా హై ఉంటాయి. అఫ్ కోర్స్ మేడం, యాక్చువల్గా 10 ఏళ్ళలో ఎక్స్పీరియన్స్ ఉంటే 20 లక్షలు 25 లక్షలు 15 లక్షలు ఉంటుంది కదా. సో ఇట్లాంటి వాళ్ళని లేపితే వాళ్ళకు బడ్జెట్ కవర్ అవుతుంది. లేకుంటే చిన్న వాళ్ళని 10 మంది లేపినా పెద్దవాళ్ళని ఒక్కరిని లేపిన ఒకటే కదా. అదొక సింపుల్ సీక్రెట్ అది. అట్లా అదొక సిచ్యువేషన్. అంటే ఏంటంటే మేడం యాక్చువల్గా ఒరాకిల్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతుంది. అంటే
మేబీ ఐ డోంట్ నో అదర్ కంపెనీస్, బట్ ఎవ్రీవేర్ ఇట్స్ హ్యాపెనింగ్. మరి ఎక్కడ అంటే ఇప్పుడు ఒక ఐటీ హబ్ గా ఉండే హైదరాబాద్ కి ఐటీ ఎంప్లాయీస్ మధ్యలో ఎందుకు సఖ్యత లేదు? ఐటీ ఎంప్లాయీస్ కి ఇబ్బందులు మేడం లేవంటే ఐటీ ఎంప్లాయీస్ కి ఇబ్బందులు లేవంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో జాబ్ సెక్యూరిటీ లేని పరిస్థితి, ఉద్యోగం చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టే పరిస్థితులు, సో అన్నిటికంటే మించి ఇబ్బందులు ఉన్నా కూడా ఎందుకు ఐక్యత రాలేకపోతుంది? ఐక్యత ఎందుకు రాలేకపోతుంది అంటే మేడం, మనలో యూనిటీ లేదు. ఎందుకంటే సేమ్ దే ఆర్ అప్లయింగ్ బ్రిటిష్ పాలసీ రూల్స్, డివైడ్ అండ్ రూల్. ఇప్పుడు ఒక టీంలోనే నన్ను సైడ్ లైన్ చేయాలనుకోండి, ఇంకోని ఎంకరేజ్ చేస్తారు. సో వర్స్ట్ పాలిటిక్స్ ఇన్ ఐటీ కార్పొరేట్ సెక్షన్. ఎందుకంటే నిన్న కూడా నాకు ఒకరు జీన్యూస్ చెప్పింది ఏంటంటే, ఒరాకిల్లో రాఘవ్ చెద్దా, దే కంపేర్ మీ విత్ రాఘవ్ చెద్దా ఎంపీ, ఆప్ ఎంపీతోని అంతే. బట్ ఐఎమ్ సస్పెండెడ్, ఈజ్ ఆల్సో సస్పెండెడ్, బోత్ ఆర్ సేమ్ రైట్. ఎవడైతే వాయిస్ రైజ్ చేస్తాడో గెట్ అవుట్, సింపుల్, అంతే సింపుల్. ఎక్కడైనా అంతే. ఏంటంటే ఓకే ఇవాళ మిమ్మల్ని సస్పెండెడ్, ఓకే డన్. ఓకే, సో ఎందుకు సో సస్పెండ్ అయిన ఎంప్లాయీస్ కూడా మళ్ళీ ఒక యూనియన్ గా నేను మేడం యాక్చువల్గా ఐ స్పోక్ టు మెనీ పీపుల్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. ఐఎమ్ స్టార్టింగ్ ఏ యూనియన్ బికాజ్ ఐ డోంట్ లైక్ ఆల్ దీస్ జెండా యూనియన్స్. సో విల్ స్టార్ట్ ఎ జెంజెడ్ ఐటీ మూవ్మెంట్ బికాజ్ and one more movement also I started, Wednesday to workers. So that is inspiration from Friday to school. ఒక చిలీలో ఒక ఉద్యమం జరిగింది మేడం. చిన్న మెట్రో ఛార్జెస్ పెంచినందుకే వాళ్ళంతా యూనిటీ అయ్యి గవర్నమెంట్ కూల్చే పరిస్థితి వచ్చింది. హాంకాంగ్ ప్రొటెస్ట్ చూసాము, అందుకే ఇప్పుడు చూస్తున్నాం. అందుకే నేను ఒక మూవ్మెంట్ రీసెంట్గా చేసినాను, వెడ్నెస్డే టు వర్కర్స్. అంటే మీరందరూ అట్లీస్ట్ మీ ప్రొటెస్ట్ తెలపండి. ఒక వెనస్డే రోజు వర్కర్స్ అందరూ ఒక ప్రొటెస్ట్ తెలపండి. డోంట్ కమ్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు కమ్ టు ద రోడ్స్ అండ్ యూ ధర్నా అండ్ ఆల్ దీస్ థింగ్స్. వెనస్డే టు వర్కర్స్, యూ ప్రొటెస్ట్ కామ్లీ. ఇఫ్ యూ ఆర్ ఫోర్స్ టు వర్క్ ఫర్ 16 hours అండ్ ప్రొటెస్ట్ తెలిపినాం అనుకోండి, మేనేజ్మెంట్ విల్ అండర్స్టాండ్. యాక్చువల్లీ ఎవ్రీ కంపెనీలో కూడా ఒక ఎథిక్స్ కమిటీ ఉంటుంది మేడం, అది చాలా మంది తెలియదు. బట్ ఉంది, ఒరాకిల్లో ఉంది. నేను 15 సార్లు కంప్లైంట్ చేశాను. కంపెనీకి ఎథిక్స్ ఉన్నాయా? అసలు వాళ్ళకి ఎథిక్స్ టీమ్కే ఎథిక్స్ లేవు. అదే అడుగుతున్నాను. అంతే లేదు వాళ్ళకు. దే ఆల్ రూత్లెస్ ఫెలోస్. వాడికి ఎవరు కూడా ఎథిక్స్ తెలియదు. ఎందుకంటే నేను 15 సార్లు కంప్లైంట్ చేశాను. ఐఎమ్ ఫోర్స్ టు వర్క్ 15 days అండ్ మేనేజర్ ఈస్ కోల్డింగ్ మీ లైక్ బండ బూతులు తిడుతున్నాడు. తెలుగులో వాడు పొట్లూరు వెంకటేశ్వరరావు అని ఒకడు ఉంటాడు మా దగ్గర, వాడు బండ బూతులు తిడుతున్నాడు, అసలు వాడు సైకో ఫెలో ఉన్నట్టున్నాడు, వాడు ఒక ఈడియట్ ఉన్నాడు అని చెప్తే కూడా వాళ్ళని రెస్పాండ్ కాలేదు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ఎథిక్. వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు రెస్పాండ్ కావాలి కదా. వాడు కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను అవి కూడా ప్రొడ్యూస్ చేశాను. దెన్ ఎవర్ రిప్లైడ్. నేను చెప్పాను, సైలెన్స్ ఈజ్ నథింగ్ బట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. అంతే కదా మేడం. 70 mails కూడా సైలెన్స్గా ఉన్నదంటే యూ అగ్రీడ్ ఫర్ మై థింగ్. శ్రీధర్ గారు ఒక 70 mails పెట్టారు, 100 mails పెట్టారు, 200 mails పెట్టారు, ఓకే డన్. సో ఒక మంచి కెరియర్ ఇచ్చిన కంపెనీలు ఇవాళ లే ఆఫ్ పేరు మీద ఐటీ ఎంప్లాయీ వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్కి ఆయన దగ్గరనే సమాధానం లేని పరిస్థితికి దిగజార్చింది. అవును. సో ఏం కాబోతున్నారు? ఇంకా వీళ్ళందరూ వచ్చి కూడా మేడం, వీళ్ళందరూ వచ్చి కూడా నిజంగా చెప్పాలంటే ఇలాగే సైలెంట్ గా ఎవరికి వాళ్ళు ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం వెతుకోవడమో, లేదంటే కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ సూసైడ్ చేసుకున్నారు మేడం. రీసెంట్ గా 2 days బ్యాక్ చేసుకున్నారు. ఇదే జరగబోతుందా? జరుగుతుంది మేడం, డెఫినెట్ గా జరుగుతుంది. ఉద్యోగులందరూ కూడా మళ్ళీ ఒక ఉద్యమం కింద ఫామ్ అయ్యే అవకాశం రండి. ఇప్పుడు కూడా మీ ఈహా టీవీ వేదికగా నేను చెప్తున్నాను, ఐఎమ్ దేర్ ఫర్ యూ యాజ్ ఐ విల్ లీడ్ ద మూమెంట్ బికాస్ ఐఎమ్ నాట్ ఎ లీడర్. యూ బికాజ్ అజిటేషన్ క్రియేటెడ్ మీ లీడర్. లీడర్స్ ఎప్పుడు ప్రజల నుంచి వస్తారు మేడం, వాళ్ళ ఓన్గా చెప్పుకున్న రోడ్ లీడర్ కాడు. అందుకే మీరు రండి. ఇప్పుడు ఈహా టీవీ వేదికగా మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు పోరాడదాం, మనం అందరం పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని మన కార్ల్ మార్క్స్ అన్నారు. నిజంగా కూడా మంచి చరిత్ర ఈ రోజు కూడా గుర్తుంచుకుంది ఆయనను. మన భగత్ సింగ్ కూడా ఏమన్నాడు, ఒకరు చనిపోతే 100 భగత్ సింగ్లు పుడతాడు, ఒక మెరుగు శ్రీధర్ చనిపోతే 100 భగత్ సింగ్లు పుడతారు. నాకు చాలా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి మేడం, చంపేస్తా అన్నారు నన్ను. నేను నిజంగా చెప్పాలంటే నేను ఎక్కువ రోజులు కూడా బతకపోవచ్చు, అది మాత్రం వాస్తవంగా చెప్తున్నాను. నేను ఇంతవరకు ఈ వర్డ్ ఎవరికి చెప్పలేదు. నా థ్రెటనింగ్ కాల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. చంపేస్తాము, ఒరాకిల్ పైన పోరాడతాను, నాకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి. చంపితే చంపండి, ఏమో చంపితే 4 రోజులు ఏడుస్తారు, నేను పోతే ఇంకొకటి రేపు ఇంకొకటి పుడతాడు. ఒక భగత్ సింగ్ చచ్చిపోతే ఇంకో భగత్ సింగ్ పుడతాడు. భగత్ సింగ్ అన్నాడు, నేనెంత మేడం ఒక చిన్న వ్యక్తిని. సో ఉద్యమానికి అయితే ఉద్యమం నడుస్తుంది మేడం. జెన్జెడ్ ఐటీ మూవ్మెంట్ నడుస్తుంది. నేను అందుకే ఈ వ్యవస్థ ద్వారా నాకు న్యాయం జరగకుంటే నేను పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ కూడా ప్రాసెస్లో పెట్టాను. డెఫినెట్గా జెన్జెడ్ పొలిటిక్స్ స్టార్ట్ చేస్తాను నేను. మొత్తం ఈ పొలిటిక్స్ అనేది ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఐ ఫోకస్ ఆన్ యాంటీ కరప్షన్, లేబర్ రైట్స్ ఓన్లీ. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఈ మాట, బట్ ఐఎమ్ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్.
ఆల్రెడీ నేను లాయర్తో కూడా మాట్లాడి అన్ని ప్రాసెస్ నడుస్తుంది. డెఫినెట్లీ వెరీ సూన్ ఐ విల్ గెట్ మై నేమ్. ఈ పొలిటికల్ పార్టీని నిజంగా ఇప్పుడు నేను లే ఆఫ్ అయినా అని నాకు ఉద్యోగం మీద నేను ఎప్పుడు బాధపడలేదు మేడం. వాట్ నెక్స్ట్ అని ఆలోచించా. అది అందరూ కూడా మీరు ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ మరి ఎప్పుడు దేనికి కుంగిపోవద్దు. కమన్ జాయిన్ విత్ మీ, విల్ డూ ధర్నా, విల్ డూ ద మూమెంట్ మనం ఉద్యమతరం చేస్తాం. తెలంగాణ ఉద్యమమే నాకు స్ఫూర్తి, మా కేసీఆర్ గారు ఉద్యమమే నాకు స్ఫూర్తి, మా జయశంకర్ గారు ఉద్యమమే నాకు స్ఫూర్తి. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా మేడం. యాక్చువల్గా నాకు కూడా చాలా దెబ్బలు తాకినాయి తెలంగాణ ఉద్యమంలో. నేను అమెరికా నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను నేను. సో అయి మళ్ళీ ఐటీ ఎంప్లాయీస్ ఉద్యమంతో డెఫినెట్లీ ఇది ఒక మరొక తెలంగాణ జంజెడ్ ఐటీ ఉద్యమంగా మారుద్దాము. డెఫినెట్గా ఈహా టీవీ వేదిక చెప్తున్నా, రండి. ఈహా టీవీ నా నెంబర్ కూడా మీకు ప్రొడ్యూస్ చేస్తా స్క్రీన్ షాట్ల మీద, ఇప్పుడు కూడా నోట్ చేసుకోండి, 9010002559. డెఫినెట్గా మనం చేద్దాము. ఎందుకంటే మనము సైలెంట్గా ఉన్న రోజులు ఈ కంపెనీల అరాచకాలు ఆగవు. ఎందుకంటే హే మార్కెట్లో 1860లో 8 అవర్స్ గురించి ఉద్యమం జరిగితే 2026లో కూడా మనం 10 గంటలు ఇంకా 8 గంటలు మించే పని చేస్తున్నాం తప్ప ఈ ఎన్నో సంవత్సరాల్లో కూడా మనం సాధించింది ఏం లేదు. అంటే దీనికి నిజంగా చెప్పాలంటే నేను ఆల్రెడీ పిఎం వల్ల కంప్లైంట్ చేసిన మేడం. నా నెక్స్ట్ ధర్నా వచ్చి ఒరాకిల్ ఆఫీస్ ముందు ఉంటుంది. ఆ తర్వాత ధర్నా జంతర్ మంతర్లో నేను ప్లాన్ చేస్తున్నా ఢిల్లీలో. చూస్తున్నాం. ఓకే. ప్రభుత్వం ఏఐ పైన దృష్టి పెడుతుంది, ఏఐ ఓకే. హబ్గా మార్చాలనుకుంటుంది. మరి ఐటీ ఎంప్లాయీస్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? ఓన్లీ ట్రాఫిక్ టైంలో మీరు రండి, రాకపోండి అండ్ రిస్ట్రిక్షన్స్ మాత్రమే పెట్టే వరకు వదిలేసిందా? అంటే ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా ఐటీ ఎంప్లాయీల బాగోగులు అంటే వాళ్ళ కార్మిక చట్టాలను అమలు చేయాలని ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు మేడం. డెఫినెట్గా నేను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. మేబీ ఈ మీడియా వేదిక కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీరు ఐటీ చట్టాలను కఠినతరం చేయండి. స్టేట్ అండ్ సెంటర్ కలిపి కూడా నేను తప్పకుండా స్టేట్ ఐటీ మినిస్టర్ గారికి, సెంట్రల్ ఐటీ మినిస్టర్ గారికి నేను మెమోరాండం ఇస్తాము. మీరు ఐటీ చట్టాలని కఠినతరం చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు మనం రైతుల ఆత్మహత్యలు చూసేవాళ్ళము. చాలా రైతులు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ చాలా మంది రైతులు కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు నుంచి ఇంకా రైతుల ఆత్మహత్యల కన్నా మళ్ళీ అంటే ఒక టెక్నాలజీలో పనిచేసుకునే ఎంప్లాయీస్ కూడా రీసెంట్గా చాలా మంది ఆత్మహత్యలు చూస్తున్నాం. మరి ఫ్యూచర్లో ఈ ఆత్మహత్యలు అరికట్టాలంటే, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలంటే కంపెనీస్ రూల్స్ కొంచెం మార్చే విధంగా, వాళ్ళకు ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చే విధంగా ఈ ఇల్లీగల్ టెర్మినేషన్ను ప్రోత్సహించకండి. ఇల్లీగల్ టెర్మినేషన్ ప్రోత్సహిస్తే వాళ్ళ కంపెనీలకు ఇచ్చిన రాయితీలను రద్దు చేయండి. మీరు ఇప్పుడు చాలామందికి కూడా ల్యాండ్స్ ఇచ్చారు గచ్చిబౌలి అక్కడ మాదాపూర్లో, వాళ్ళ రాయితీలను రద్దు చేయండి. అంటే మీరు ఏంటంటే ఒక కార్పొరేట్ వ్యవస్థ నియంత్రించండి. అంటే మన దగ్గర ఉండే ఐటీ కంపెనీస్ మన తెలంగాణ వాళ్ళకి పనికి రానప్పుడు ఎందుకు అనేది మీకు అంతే. అవును, ఇప్పుడు తెలంగాణ రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మేడం, యాక్చువల్గా ఇప్పుడు నిన్న మొన్న ఉద్యోగులు కూడా అసలు ఎంత రేసిజం ఉంటుంది అంటే కంపెనీస్లో కూడా ఉద్యోగాలు పోయిన ఉద్యోగులు అందరూ కూడా తెలంగాణ వాళ్ళే, మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళే. అసలు అది చెప్తే కూడా అంటే ఇప్పుడు చాలామంది, ఎందుకంటే ఇప్పుడు నేను చూశాను మా టీంలో కూడా తీసిన వాళ్ళందరినీ కూడా తెలంగాణ వాళ్ళు తీశారు. సో దట్ కైండ్ ఆఫ్ రేసిజం ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ కంపెనీ. బట్ ఓకే, దట్స్ తెలంగాణ, ఆంధ్ర అని మనకి ఇప్పుడు సెకండరీ. కానీ నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కంపెనీస్ కూడా మనకు వస్తున్నాయంటే ఇక్కడ తెలంగాణ నిరుద్యోగ సమస్యను తీర్చాలి కదా. అది తీర్చలేనందుకు మనకు ఎన్ని కంపెనీ నుంచి లాభం ఏంది? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. సో ఇదనమాట, మొత్తానికైతే ఒక పైనుంచి వాళ్ళ ఎటైరో లేదంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ చూసి అబ్బా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటారు. కానీ ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వ్యక్తి పిల్లని ఇవ్వాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది. సో అగమ్య గోచరంగా మారుతున్న ఐటీ ఎంప్లాయీస్ ఒకవైపు, మళ్ళీ ఏఐని హైదరాబాద్ హబ్గా మారుస్తానంటున్న సీఎం వ్యాఖ్యలు ఒకవైపు, ఉద్యోగాలు ఊడిపోతుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్.